హనుమంతుడిని పవనసుతుడు అంటాం. కాని ఒక ప్రశ్న ఉంది. పవనదేవుడు ఎలా తండ్రయ్యాడు? ఆయన శరీర తండ్రియా లేదా శక్తికి మూలమా? అంజనాదేవి తపస్సు రోజులు కాదు, సంవత్సరాలు. ఆమె కోరింది ఒక వరం కాదు, లోకానికి మార్గం చూపే ఒక శక్తిని. ఆ భక్తి ఆకాశాన్నే కదిలించింది. ఆ క్షణంలో అడవులన్నీ కదిలాయి. గాలిలో ఒక పవిత్ర స్పందన. అతడే పవనదేవుడు. కనిపించకుండా కాని అనిపించే శక్తిగా. పవనుడు శరీరం కాదు, ప్రాణం. ఆయన తాకితే చాలు నిశ్చలమైనది చైతన్యమవుతుంది. ఆ పవిత్ర శ్వాస అంజనాదేవి గర్భంలో ఒక మహాశక్తిని మేల్కొలిపింది. అందుకే హనుమంతుడు తండ్రి పేరు కాదు, శక్తి పేరు ధరించాడు. పవనసుతుడు అంటే గాలిలా వేగం, గాలిలా స్వేచ్ఛ, గాలిలా ప్రాణం. హనుమంతుడి బలం కండలలో లేదు, ఆయన శ్వాసలో ఉంది. ఆయన పరుగులో లేదు, ఆయన నిశ్శబ్దంలో ఉంది. ఇది పవనతత్వం. అందుకే గుర్తుపెట్టుకోండి, పవనదేవుడు తండ్రయ్యాడు శరీరంతో కాదు, ప్రాణంతో. రేపు తెలుసుకుందాం. శివాంశ జననం. హనుమంతుడు శివుడేనా? జై హనుమాన్, జయ జై హనుమాన్.